మహేష్ ఒక బీఎస్సీ స్టాటిస్టిక్స్ విద్యార్థి. సంఖ్యలపై, డేటాపై అతనికి చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉంది. కాలేజీ జీవితంలోకి అడుగుపెడుతున్నప్పుడు అతని మనసులో ఒకే లక్ష్యం, బలమైన పునాది నిర్మించుకోవడం. మొదటి సంవత్సరంలో మహేష్ ప్రాబబిలిటీ, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, అల్జేబ్రా, కాల్కులస్ వంటి ప్రాథమిక విషయాలను నేర్చుకుంటాడు. అతను గ్రహిస్తాడు, పునాది బలంగా ఉంటే భవిష్యత్తు కూడా బలంగా ఉంటుంది. రెండవ సంవత్సరంలో అతను ఎక్సెల్, ఆర్ ప్రోగ్రామింగ్, ఎస్పీఎస్ఎస్, పైథాన్ వంటి టూల్స్ నేర్చుకోవడం ప్రారంభిస్తాడు. స్టాటిస్టిక్స్తో పాటు టెక్నాలజీ కలిస్తే అవకాశాలు అనేకమని అతనికి అర్థమవుతుంది. మహేష్ వివిధ కెరీర్ మార్గాలను పరిశీలిస్తాడు. డేటా ఎనలిస్ట్, డేటా సైంటిస్ట్, యాక్చువరీ, గవర్నమెంట్ స్టాటిస్టిషియన్, బ్యాంకింగ్ ప్రొఫెషనల్. ప్రతి మార్గం కొత్త అవకాశాలతో నిండి ఉంది. అతను ఎస్క్యూఎల్, పైథన్, ఆర్లో తన నైపుణ్యాలను పెంచుకుంటాడు. డేటా విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తాడు. ఆన్లైన్ సర్టిఫికేషన్లు పూర్తి చేస్తాడు. ప్రతిరోజు అతని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చివరి సంవత్సరంలో మహేష్ ఒక డేటా అనాలిటిక్స్ కంపెనీలో ఇంటర్న్షిప్ పొందుతాడు. నిజమైన డేటాతో పనిచేస్తూ టీంతో కలిసి సమస్యలకు పరిష్కారం కనుగొంటాడు. గ్రాడ్యుయేషన్ తరువాత మహేష్ ముందు రెండు మార్గాలు: హైయర్ స్టడీస్ ఓపెన్ పారంథిసిస్ ఎం స్టాటిస్టిక్స్ బై డేటా సైన్స్ క్లోజ్ పారంథిసిస్ లేదా జాబ్ కెరియర్. తన లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని ధైర్యంగా ముందుకు సాగుతాడు. కొన్ని సంవత్సరాల తరువాత మహేష్ ఒక విజయవంతమైన డేటా సైంటిస్ట్ అవుతాడు. ఏఐ మోడల్స్తో పనిచేస్తూ, భవిష్యత్ ట్రెండ్స్ను అంచనా వేస్తూ సంస్థలకు కీలక నిర్ణయాల్లో సహాయం చేస్తాడు. అతని ప్రయాణం ఒక సత్యాన్ని నిరూపిస్తుంది: స్టాటిస్టిక్స్ అనేది కేవలం సంఖ్యలు కాదు, అది భవిష్యత్తు భాష. బి.ఎస్సీ స్టాటిస్టిక్స్ విద్యార్థులారా, బలమైన పునాది, సాంకేతిక నైపుణ్యాలు, నిరంతర అభ్యాసం ఉంటే విజయమే మీది. డేటాను అర్థం చేసుకున్నవారే భవిష్యత్తును నిర్మిస్తారు.